అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నా. అంటే అది ఎవరికి ఉపయోగపడుద్ది అంటే మన మామూలుగా చిన్నపిల్లలు 1 ఇయర్ లోపు 2 ఇయర్స్ లోపు పిల్లలు ఉండే వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగపడుద్ది. ఏంటంటే యూజువల్గా చిన్నపిల్లలందరూ ఏడుస్తుంటారండి. అది ఎందుకు ఏడుస్తున్నారు ఏంటో మనకు తెలియదు, వాళ్ళు చెప్పలేరు. సో మనం ఎందుకు ఏడుస్తున్నారు కంగారు పడుతుంటాం. ఏమన్నా కడుపులో నొప్పి వస్తుందా, లేదా చెవు నొప్పి వస్తుందా, అది వస్తుంది ఇది వస్తుందా అని డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఏంటని ఆలోచిస్తుంటారు. అసలు మెయిన్ చిన్నపిల్ల ఏడవడానికి ఒక మూడు రీజన్స్ ఉంటాయండి. అది నేను మీకు ఇప్పుడు చెప్తా. ఫస్ట్ వన్, మిల్క్ అంటే పాలు కరెక్ట్గా సరిపోకపోయినా ఏడుస్తారు. తల్లిపాలు సరిపోకపోయినా ఏడుస్తారు. అది మనం తల్లిపాలు సరిపోతాం లేదో ఒకటి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, పాలు ఎక్కువైనా ఏడుస్తారు. పాలు ఎక్కువైతే పొట్టపురం వచ్చి అలా కూడా ఏడుస్తారు. సో పాలు అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, సరిపోతున్నాయా ఎక్కువైనాయా, అది గమనించుకోండి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వన్, పిల్లలకి ఇంకోటి ఏంటంటే ఏదన్నా సౌండ్స్ అంటే వాళ్ళకి ఏదన్నా డిస్కంఫర్ట్గా ఫీల్ అయితే సౌండ్స్ అలాంటివి వస్తున్నాయా, ఆటి వాళ్ళు లేస్తుంటారు. వాళ్ళకి పద్దాకి ఏమైనా సౌండ్ అలాంటివి ఏమైనా వస్తున్నాయా, లేదంటే ఏదైనా టచ్ అయినా కానీ లేస్తుంటారు. అలాంటివి ఏమన్నా కూడా చూసుకుంటారు. సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే రూమ్ టెంపరేచర్. ఇప్పుడు వాళ్ళు ఉండే రూమ్లో టెంపరేచర్ హై టెంపరేచర్ ఉన్నా వాళ్ళు లేచి అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి లేస్తుంటారు. నెక్స్ట్ లో టెంపరేచర్ అంటే ఏసీలు అలాంటివి ఉన్నప్పుడు లో టెంపరేచర్ ఉన్నా వాళ్ళు డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యి లేచి ఏడుస్తుంటారు. సో ఈ మూడు చూసుకుంటే మనకి 90% ఏముండవు. తర్వాత 10% ఏమన్నట్టు మనం వెళ్ళి డాక్టర్ని కలవాలి. ప్రజెంట్ ఈ మూడు మాత్రం మనం చూసుకోగలిగితే ఓకే, ఇబ్బంది ఏముండదు పిల్లలకి.